కొత్త చాప్టర్. జస్ట్ లెట్ గో, విస్మరించు. పీపుల్ హ్యావ్ ఆఫన్ ఆస్క్డ్ మీ వై ఐ క్విట్ ఏ lucrative career and opted to live a life of harassment at Mehrajat. రుస్తం చెబుతున్నాడు, నువ్వు పిచ్చోళ్ళ కనపడుతున్నావేంటే, లక్షలు లక్షలు వచ్చి ఉద్యోగం వదిలేసి ఇంకా వయసు ఉండగా ఈడ దగ్గరికి చేరే రోజు చివాట్లు తిన్నాక ఏం బాగోలేదు నీ పరిస్థితి అని కొంతమంది నన్ను అంటూ ఉంటారు. వై డిడ్ ఐ స్టే ఇన్ స్పైట్ ఆఫ్ ద హార్డ్షిప్స్. సమయానికి తిండి ఉండదు, నీళ్లు తాగనకు ఉండదు, ఏమి వసతులు ఉండవు, కనపడుకోవాలి, ఒక కంఫర్ట్ ఉండదు. అయినా నేను ఎందుకు ఇక్కడ కొనసాగాను? మై ఆన్సర్ టు దాట్ ఈజ్ దట్ ఐ ఆనెస్ట్లీ డూ నాట్ నో వై. నిజంగా నన్ను ఆన్సర్ అడిగితే నేనే చెప్పలేను ఎందుకు అక్కడ ఉండిపోయాను అన్నది నాకు ఖచ్చితంగా నేనే చెప్పలేను. ఎక్సెప్ట్ దట్ ది అట్రాక్షన్ ఐ ఫెల్ట్ ఫర్ ది మండలి మేడ్ ది హరాస్మెంట్ ఎట్ దేర్ హ్యాండ్స్ అపియర్ ఇన్సిగ్నిఫికెంట్. ఒక్కడు మాత్రం చెప్పగలను, ఆ మండలి వాళ్లను చూసిన తర్వాత కొడితే కొడతారు, చిరాకు పడితే చిరాకు పడతారు, అయినా నా లేబర్ కిడద్ది, వీళ్లతో నేను గనక సహవాసం చేస్తే చాలు అనుకుని భరించేశాను అదంతా. I guess my heart was enjoying Baba's presence that emanated from them. ఇప్పుడు సెంటు రాసుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, మధ్యలో కూర్చుంటే ఎవరిదండి భలే ఉంది సెంటు అంటాం మనం. ఎందుకని అది చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసేస్తుంది. అలాగూ మండలి వాళ్ళు వాళ్ళ శరీరం లోపల నుంచి బాబా హాజరును వెదజల్లేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అంచేది వాడు పక్కన కూర్చుంటే బాబా కూర్చున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు. ఆ బాబా హాజరును ఆస్వాదించడం ద్వారా తిడితే తిట్టేరులే, కొడితే కొడితే కొట్టారులే, అన్ని మాటలు పడదాం ఏం పర్వాలేదు అని ఇది ఒక్కటి నాకు ఓదార్పు. దానికోసమే ఒక ఆకర్షణ నాకు కలిగింది. అండ్ దిస్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్. నాకు కావాల్సిందల్లా ఇదే పిచ్చి. ఇప్పుడు మందు కొట్టేవాడు ఉంటాడు, మనం చెప్పుకున్నాం మనం, ఆడు పొద్దున్న 8ంటికి 7ంటికి తీస్తాడు, కానీ 5 నుంచి ఆ మెట్ల దగ్గర పడుకుంటాడు. వీడు దోమలు కుట్టేస్తూ ఉంటాయి, వీడికి స్నానం ఉండదు ఏముండదు, కానీ ఆడికి కావాల్సిన మందు. ఏ కష్టమైనా పర్వాలేదు, ఆడి తీసేదాకా అలా కూర్చుంటాడు. ఎందుకే అప్పుడే వచ్చావంటే మీకు ఎందుకే నేను ఇలా ఉంటాను, మీకేం తీసినప్పుడు తిరిగి వెళ్ళండి అంటాడు. ఎందుకంటే ఆ ఆకర్షణ దాని వలన వాడు మిగిలిన విషయాలు పట్టించుకోడు. అదర్వైజ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ మేనేజ్ టు లివ్ దేర్. ఇదే కనుక లేకపోతే ఒకరోజు కూడా నేను ఉండలేను. నా టెంపర్మెంట్కి ఎప్పుడూ వెళ్ళిపోయేవాడిని అక్కడి నుంచి. ఇట్ వాజ్ బాబాస్ ప్రెజెన్స్ దట్ కెప్ట్ మీ. ఆ బాబా హాజరు ఒక్కటే నన్ను అక్కడ ఉంచగలిగింది. హవెవర్ ఐ డూ నో ఎ ఫ్యూ ఇన్సిడెంట్స్ దట్ హెల్ప్డ్ మీ ఇన్ టేకింగ్ ద బోల్డ్ స్టెప్ ఆఫ్ క్విట్టింగ్ మై కెరియర్. కానీ కొన్ని మాటలు చెప్పాలి. అంటే నేను ఇంత దృఢమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన కొన్ని సంఘటనలు మీకు చెప్పాలి. ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ విత్ హూమ్ ఐ షేర్డ్ మై స్పిరిచువల్ ఇంక్లినేషన్ టోల్డ్ మీ ఎ స్టోరీ దట్ మేడ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడికి చెప్పాను, ఏరా ఇలాగా ఉట్టి డబ్బు సంపాదించడానికి జీవితం గడపడం అంటే ఏదో బురదలో దొల్లే పందికి మనకి పెద్ద తేడా ఏమి లేదు. భగవంతుడికి ఆ సత్యం గురించినటువంటి ఆ వెతుకులాట లేకపోతే ఎలాగో అని ఒక స్నేహితుడితో పంచుకున్నాడు ఇతను. అప్పుడు ఒక మంచి స్టోరీ చెప్పాడు అతను. దానికి నేను ప్రభావితం అయిపోయాను. ఐ వన్స్ టోల్డ్ దిస్ ఫ్రెండ్ దట్ ఐ వాంటెడ్ టు క్విట్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ లివ్ ఎ స్పిరిచువల్ వన్, బట్ సర్కమ్స్టాన్సెస్ డిడ్ నాట్ పర్మిట్ మీ. వాటితోటి నేను మాటల్లో చెప్పాను, ఈ డబ్బు సంపాదన ఇంకా ఫుల్ స్టాప్ పెట్టి ఆధ్యాత్మికమైన జీవితం గడపాలని ఉంది, కానీ పరిస్థితులు ఒప్పుకోవట్లే. మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, మా చెల్లి ఒప్పుకోదు. ఇవన్నీ ఇది ఎలా కుదురుద్దు అయి అందరూ ప్రశ్నలు వేస్తారు. హీ టర్న్ టు మీ అండ్ సెడ్, యు ఆర్ నాట్ రెడీ టు క్విట్ ద వరల్డ్. వెంటనే నా ఫ్రెండ్ చెప్పాడు, ఓహో ప్రపంచం అంగీకరించట్లేదా, నువ్వు అలా వెళ్ళిపోరాక అనుమతి ఇవ్వటం లేదా నీకు, అయితే నీవు సంసిద్ధంగా లేవు ప్రపంచాన్ని వదలడానికి. ఈ ప్రపంచం నన్ను విడిచిపెట్టడం లేదు అనగానే అతను అన్నాడు, అయితే నువ్వు నిజానికి రెడీగా లేవన్నమాట నువ్వు ప్రపంచాన్ని వదలడానికి అన్న. లెట్ మీ టెల్ యూ స్టోరీ దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సరే నేను చెప్పిన మాట నీకు వింతగా ఉండొచ్చు, కానీ ఒక కథ చెప్తాను, అప్పుడు నా మాట నీకు అర్థమవుతుంది అన్నాడు. ఈ దెన్ నెరేటెడ్ ది ఫాలోయింగ్ స్టోరీ. కింగ్ జనక వాజ్ ఎ కింగ్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్. జనక మహారాజు చక్రవర్తి కాకుండా సద్గురువు కూడా. అంటే శ్రీరామచంద్రమూర్తిని అవతరింపజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్లలో జనక మహారాజు.
A man totally fed up with the world and seeking God as a relief from his problem came to him for guidance. ఒక మనిషి జీవితం అంతా విసిగిపోయాడు, ఇది ఇంత ఇలా ఈ కోటు చావడం తప్ప దీనిలో ఏమీ లేదని ఈ విముక్తి కోసం చెప్పి సలహా కోసం జనకుడి దగ్గరికి వచ్చాడు. జనక్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ దట్ ఇట్ వాజ్ హిజ్ అటాచ్మెంట్స్ దట్ బ్రాట్ ఆన్ సఫరింగ్. జనకుడు అంతా విని, నువ్వు మమకారం పెంచుకున్నావు, ఈ ప్రపంచంతో బంధనాలు పెంచుకున్నావు, అదే నీకు బాధలకు కారణము అన్నాడు. హీ అడ్వైజ్డ్ ద మ్యాన్ టు వైండ్ అప్ హిజ్ వరల్డ్లీ డ్యూటీస్ అండ్ కమ్ టు లివ్ విత్ హిమ్ సో దట్ హీ కుడ్ హెల్ప్ హిమ్. నువ్వు అన్నీ వదిలే నా దగ్గరికి వచ్చే, విడిచిపెట్టి అన్నీ కూడా హాయిగా నా దగ్గరికి వచ్చే, మహానందంగా ఉంటుందిరా అన్నాడు. ద మ్యాన్ సెడ్ దట్ హీ హ్యాడ్ 2 young sons who were about to finish their education and once they secured jobs he would be free to come and join him. 2 కొడుకులు ఉన్నారు, ఇంకా ఏదో 10th ఇంటరో చదువుతున్నారు, ఒక్క 2 ఏళ్ళు టైం ఇస్తే వాళ్ళని చక్కబెట్టేసి నేను వచ్చేస్తాను అన్నాడు. దట్ వుడ్ టేక్ అబౌట్ 2 years he said. జనక్ ఆస్క్డ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ 2 years టైం. ఓకే, 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ రా నా దగ్గరికి, నీ మాట ప్రకారమే అన్నాడు జనక మహారాజు. ఆఫ్టర్ 2 years when he returned, కింగ్ జనక్ ఆస్క్డ్ హిమ్ if he was ready to join him now. 2 ఏళ్ళు అయింది, మళ్ళీ వచ్చాడు. ఎరా నాయన రెడీగా ఉన్నా కదా, మోటా ముళ్ళు తెచ్చేసుకున్నావా, బ్యాగ్ అది నా దగ్గర ఉండిపోనాకే అన్నాడు. The man said his children had started a business and it being a new one they needed some help. చదువు అయిపోయిన మాట వాస్తవమే నువ్వు చెప్పినట్టు, కానీ వాళ్ళు కొత్తగా వ్యాపారం మొదలెట్టారు, మరి నాలాంటి ఒక పెద్దవాడి సలహా కావాలి వాళ్ళకి, అంచేత ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు బతకడం కష్టం అవుద్దేమో అన్నాడు. ఆల్సో మ్యారేజ్ ప్రపోజల్స్ వర్ కమింగ్ ఫర్ బోత్ హిస్ సన్స్ అండ్ హీ హ్యాడ్ టు డిసైడ్ దట్. ఇప్పుడు వ్యాపారం పెట్టారు కాబట్టి పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి, ముహూర్త ఏవో సంబంధాలు, అవి కూడా ఓ కొలుకు వచ్చేస్తే బాగుంటుంది అన్నాడు. అండ్ సో హీ కంక్లూడెడ్ మేబీ ఇన్ అనదర్ 2 years టైం హీ వుడ్ బి ఫ్రీ. ఒక్క 2 ఏళ్ళు నాకు వదిలేస్తే మొత్తం ఒబిడి చేసేస్తాను అన్నీ కూడా, ఇక మనకి ఇబ్బంది ఉండదు అన్నాడు. కింగ్ జనక్ సెడ్ హిమ్ అవే ఆస్కింగ్ హిమ్ టు రిటర్న్ ఇన్ 2 years టైం. ఓకే, నువ్వు అడిగినట్టే ఆ 2 ఏళ్ళ టైం ఇచ్చేసాను, మళ్ళీ తర్వాత రా అన్నాడు. 2 years later when a man returned he complained to King Janaka that although the business was doing well, both his daughters-in-law have given birth to babies and they needed his help in taking care of the baby. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేశాను, కొడుకులు పుట్టారు, ఇద్దరికి కూడా పిల్లలు పుట్టారు, ఆ కోడలు చస్తున్నారు, సో ఈయన ముసలాడు కాబట్టి నువ్వు సాయం చేయకపోతే కష్టం అని అంటున్నారు, అది ఇబ్బంది అన్నాడు. ఈ లుక్ ఎగ్జాస్పరేటెడ్, చాలా జనక మహారాజు చాలా నిస్పృహతో చూశాడు. అండ్ టర్న్, ఎవడు ఇతను జనకుడు కాదు, ఏం చేయండి నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని నిరాశగా పాపం చెప్పాడు. అని కింగ్ జనక అని సాడ్, వాట్ కెన్ ఐ డూ, ఏం చేయమంటారు, నేను చెప్పండి నా పరిస్థితి. ఐ వాంట్ టు జాయిన్ యూ బట్ ద సిచ్యువేషన్ ఈజ్ దట్ మై ఫ్యామిలీ డస్ నాట్ లెట్ గో ఆఫ్ మీ. నేను వచ్చేయాలనే ఉంది, నేను రెడీ, ఇప్పుడు వచ్చేయమంటే ఇప్పుడు వచ్చేస్తాను, కానీ ఆ కుటుంబం నన్ను వదలటం లేదు. వై డోంట్ యు డూ సంథింగ్ అండ్ చేంజ్ మై సిచ్యువేషన్. నువ్వు ఏదో ఒకటి చేసి నా పరిస్థితిని అలా మార్చేసేవనుకో, నేను వచ్చేస్తాను. కింగ్ జనక్ రిప్లైడ్, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, నువ్వు అడిగినట్టు నేను సాయం చేస్తాను, బట్ ఫస్ట్ యూ మస్ట్ హెల్ప్ మీ విత్ ఎ సర్టన్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ సమస్యని పరిష్కరించడానికి ముందు నాకు సాయం చేయి, తర్వాత నువ్వు అడిగినట్టు నేను సాయం చేస్తానంటే. ద మ్యాన్ లుక్డ్ పజిల్డ్, యూ నీడ్ మై హెల్ప్. నువ్వు చక్రవర్తివి, సర్వజ్ఞుడివి, నీకు నా సాయం కావాలా, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. కింగ్ జనక్ సెడ్, డోంట్ వరీ, ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ యూ కెన్ హెల్ప్. అబ్బే అంత పెద్ద సమస్య ఏం కాదు, అది చిన్నదే, నువ్వు తప్పకుండా సాయం చేయగలవు నాకు అన్నాడు. ద మ్యాన్ అగ్రీడ్, తప్పకుండా చేస్తానైతే, చిన్నదైతే పర్వాలేదు అన్నాడు. కింగ్ జనక్ వాక్డ్ అప్ టు ఏ పిల్లర్ అండ్ ఎంబ్రేస్డ్ ద పిల్లర్. ఓ పెద్ద స్తంభం ఉంది అక్కడ ఆ హాల్లో, దాన్ని వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు జనక మహారాజు వెళ్ళి. హోల్డింగ్ ఇట్ ఇన్ ఎ టైట్ గ్రిప్ హీ స్టార్టెడ్ క్రయింగ్ అవుట్ ఫర్ హెల్ప్, షౌటింగ్ లౌడ్లీ, ప్లీజ్ హెల్ప్ మీ. గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు జనక మహారాజు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని అరుస్తున్నాడు. ది పిల్లర్ ఈజ్ హోల్డింగ్ మీ సో టైట్, గట్టిగా పట్టేసుకుంది ఈ స్తంభం నన్ను. ఇట్ డస్ నాట్ అలౌ మీ టు డూ ఎనీథింగ్, నన్ను ఊపిరాడకుండా చేసేస్తుంది ఇది. ఐ ఫీల్ సో రెస్ట్లెస్ అండ్ ఫెడప్, నాకు చాలా స్థిమితం పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐ వాంట్ టు మూవ్ అబౌట్, దీని నుంచి బయటకు వెళ్ళిపోదామని ఉంది,
బట్ ద పిల్లర్ డస్ నాట్ అలౌ మీ టు డూ సో. కానీ ఇది వదలటం లేదని పట్టుకుని ఉంది. హీ టర్న్ టు ది మ్యాన్ ఆస్కింగ్ హిమ్ టు హెల్ప్. వీడికేసి తిరిగి, ఏమయ్యా నీకు ఇదే సాయం చేయమన్నాను కదా, మరి సాయం చేయి నువ్వు, నేను దీని నుంచి విడిపించుకోలేకపోతున్నాను అన్నాడు. ద మ్యాన్ లుక్డ్ పజిల్డ్ బై ది బిహేవియర్ ఆఫ్ ది కింగ్ జనక్. వాడికి మతిపోయింది, దేవుడికి జనకుడు ఇలా అంటున్నాడు. హూ హ్యాపెన్ టు బి ఎ పర్ఫెక్ట్ మాస్టర్, సర్వము తెలిసినవాడు, పోను మామూలుడు కాదు. హీ టర్న్ టు హిమ్ అండ్ సెడ్, ఐ విష్ టు డ్రా యువర్ అటెన్షన్ సర్ దట్ ఇట్ ఈజ్ యూ హూ ఈజ్ హోల్డింగ్ టు ది పిల్లర్ అండ్ నాట్ ది అదర్ వే రౌండ్. నువ్వు వెళ్ళి తమ్మని పట్టుకుని అది నిన్ను వదలటం లేదంటున్నావు, అది నిన్ను పట్టుకోలేదు, నువ్వే దాన్ని పట్టుకున్నావు కదా. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు లెట్ గో ఆఫ్ యువర్ హోల్డ్ ఆన్ ది పిల్లర్ అండ్ యూ విల్ బి ఫ్రీ. చేతులు వదిలే కిందకి, అంతే, ఇంకేం చేస్తా తమ్మ నిన్ను, అది నీకు ఎప్పటికీ పట్టుకోలేదు అన్నాడు. కింగ్ జనక్ రిలీజ్డ్ ది హ్యాండ్స్ అండ్ థ్యాంక్డ్ ది మ్యాన్ ఫర్ ది అడ్వైస్. ఆ జనకుడు ఇలా చెయ్యి తీసేసాడు. అమ్మ భలే చెప్పేవే బాబు, చాలా చాలా సులువుగా అయిపోయింది, నేను చాలా భయపడ్డాను కానీ అన్నాడు. దెన్ హీ టర్న్ టు ది మ్యాన్ అండ్ సెడ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ సాల్వ్ సచ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. ఎంత పెద్ద సమస్యని చాలా సులభంగా నువ్వు పరిష్కరించేశావు, నీకు కృతజ్ఞతలు అన్నాడు. ది మ్యాన్ లుక్డ్ అమేజ్డ్ అండ్ సెడ్, బట్ ఇట్ వాజ్ ఎ కామన్ సెన్స్ సార్. వాడు ఇందులో నేను చేసింది ఏమో సార్, ఇది ప్రతి సామాన్యుడికి తెలిసిన విషయమే కదా, నేను చేసిన గొప్ప సహాయం ఏముంది ఇందులో అన్నాడు. కింగ్ జనక్ స్మైల్డ్ అట్ ద మ్యాన్ అండ్ సెడ్, యు ఆర్ కరెక్ట్. అప్పుడు జనకుడు చెప్పాడు, నువ్వు చెప్పేది 100కి 100 కరెక్ట్. వై డోంట్ యూ అప్లై ది సేమ్ కామన్ సెన్స్ టు ది సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ to which you are holding on tightly as I was to the pillar and screaming that the situations are holding you. నువ్వు కూడా నీ జీవితంలో పరిస్థితులను గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నావు, అవి వదలటం లేదు అంటున్నావు. నేను ఆ స్తంభాన్ని పట్టుకుని వదలటం లేదు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అదే నేను ఆ స్తంభాన్ని పట్టుకోవడం ఎంత ఆశ్చర్యం కలిగించిందో, నీకు పరిహాసం అనిపించిందో, నీ పరిస్థితి కూడా అంతే. జస్ట్ లెట్ గో ఆఫ్ ది సిచ్యువేషన్ and you will be free to do what you want to do. దాన్ని వదిలేయి, నువ్వు ఫ్రీ, నీ 2 చేతులు ఖాళీగానే ఉంటాయి, ఏది నేను పట్టుకోదు, ఏది కావలిస్తే అది చెయ్యొచ్చు. మై ఫ్రెండ్ ఫినిష్ ద స్టోరీ అండ్ టర్న్ టు మీ. నా ఫ్రెండ్ ఈ కథ చెప్పి నాతో అన్నాడు, వెన్ యు ఆర్ రెడీ సిచ్యువేషన్స్ విల్ నాట్ టై యూ డౌన్. అది నీవు ఎప్పుడు సన్నద్ధంగా ఉన్నావో ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి, అన్ని బంధనాలు వాటిలంతా రవే రాలిపోతాయి, ఏవీ నిన్ను నిరోధించలేవు. అది రహస్యం. అంటే మనం ఇంకా రెడీగా లేవో, చచ్చిపోతున్నానండి అంటే మనం రెడీ అవ్వలేదు. ఇప్పుడు బిడ్డ ఉంటుంది చూడండి, 9 నెలలు నిండి వెంటనే చాలా సహజంగానే ప్రసవం అయిపోద్ది, అన్ని బంధనాలు సహజంగానే ఫ్రీ అయిపోతాయి తల్లి శరీరంతో, ఆ ఒక్క పేగు తప్ప. అది తర్వాత కోస్తారు పురుడైన తర్వాత. అలాగే వీడు నిజంగా పరిపక్వతను సాధించిన మరుక్షణము అన్నీ ఫ్రీ అయిపోతాయి. అంటే వీడికి ఏదీ శాశ్వతము కాదు అనే అవగాహన రావడం, అదే పరిపక్వత అంటే. ఇవి కాదు ప్రధానమైన విషయము. దిస్ స్టోరీ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై లెటింగ్ గో ప్రాసెస్. ఈ కథ విన్నాక నేను నా బంధనాల్ని వదిలించుకోవడం మొదలుపెట్టి ప్రక్రియ మొదలైందని చెప్పచ్చు. అనదర్ ఇన్సిడెంట్ విచ్ హెల్ప్డ్ మీ was a ride which I shared with a Western Baba lover on way to Mumbai. ఇంకొక సంఘటన కూడా చెప్తాను. ఒక బాబా లవరు బొంబాయి వెళుతున్నాడు, ఒక వెస్టర్నర్, పాశ్చాత్య దేశస్తుడు, అతనితో కలిసి నేను వెళ్ళాను. ఆ ప్రయాణంలో వీ స్టార్టెడ్ కన్వర్సింగ్ టు వైల్ అవే అవర్ టైం. దారిలో ప్రయాణంలో మరి ఏదో మాట్లాడుకోవాలి కదా, డ్రైవింగ్ చేస్తుంటే ఇలా బిగిసిపోయి కూర్చోలేడు కదా, ఏదో ఆ కాలక్షేపం మాటలు మాట్లాడుతున్నాం. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ పాస్ హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ మ్యారీడ్. కాసేపు అయిందో లేదో అడిగాడు, నీకు పెళ్ళి అయిందా అని అడిగాడు. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాజ్ ఎ బ్యాచిలర్ అండ్ ఇంటెంట్ టు రిమైన్ సో. లేదని నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుందామని అనుకోవట్లేదు కూడా అన్నాను నేను. ఎట్ దిస్ హీ సెడ్ టు మీ, ఇఫ్ యూ ఇంటెంట్ రిమైనింగ్ ఎ బ్యాచిలర్ దెన్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ బ్యాచిలర్హుడ్. ఓహో, అయితే నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నావు అన్నమాట. అలాంటప్పుడు ఆ సమయాన్ని, నీ బ్రహ్మచర్యాన్ని లాభసాటిగా ఉపయోగించుకో అని సలహా ఇచ్చాడు అతను. ఐఎమ్ ఏ బ్యాచులర్ బట్ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ యూజింగ్ ఇట్ యూజ్ఫుల్లీ. నేను బ్యాచులర్నే, కానీ మామూలు అందరితో పాటే
ఈ డబ్బు కోసం అని చెప్పేసి మామూలుగా జీవితం గడిపేస్తూ ఉన్నాను, దాన్ని ఏమీ ప్రయోజనకరంగా ఉపయోగించుకోవటం లేదు ఈ కాలాన్ని. I was a little confused by what he was saying and asked him to explain what he meant. నాకు అర్థం కాలేదు నాయన, నువ్వు చెప్పేవి బాగానే ఉంది కానీ దాన్ని పూర్తిగా నాకు విడమర్చి చెప్పు అని అడిగాను. He said, there are many bachelors who live their life as if they were married and tied down to family responsibilities. చాలామంది బ్రహ్మచారులు చూశాను ప్రపంచంలో. ఒక సంసారి ఎలా బతుకుతున్నాడు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా డబ్బు సంపాదించి ఆ పిల్లల చేతిలో పోసి ఈ పిల్లల్ని స్కూల్కి చదివించి వీడు ప్రపంచానికి ఎలాగ అంటిపెట్టుకొని ఉంటున్నాడో ఆ బ్రహ్మచారి కూడా అలాగే పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్నానం చేయడం, పరిగెత్తికెళ్ళడం, ఆ ఉద్యోగం చేయడం, మళ్ళీ సాయంత్రం నాడు పడుకోవడం, ఏదో వండుకోవడం, మళ్ళీ పారిపోవడం. మరి ఏమిటిది వాడు చేసేది వీడి చేస్తున్నాడు, మరి వీడు ఎందుకు బ్రహ్మచారి ఉండాలి? వాడు మాయలో ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడు, వీడు మాయలో ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడు. దే హోల్డ్ ద సేమ్ జాబ్, వాడు ఉద్యోగమే వీడు ఉద్యోగమే. దే లివ్ విత్ దేర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ. ఆ కుటుంబంతో ఉంటున్నాడు, అంటే తల్లిదండ్రులతో ఉంటాడు కదా సహజంగా. దే సేవ్ ఆల్ దేర్ ఎర్నింగ్స్ అండ్ ఫైనల్లీ డై. జీవితంలో ఉద్యోగం చేసి 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 పిఎఫ్ తెచ్చి దాచిపెట్టి చచ్చిపోతాడు. అది కేరాని చెప్తాడు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ హేస్ట్ to be born, to be educated, to earn a job, to get married and to beget children, get a pension and die. ప్రతివాడి జీవితం ఇంతే. పుట్టగానే వీడు చదువుకోగానే ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కానీ అలా పోషించాలి, చివరికి పెన్షన్ తెచ్చుకోవాలి, చావాలి. ఇదే 84 లక్షల జీవితం ఇలాగే గడిపి. ఇన్ షార్ట్, దే లివ్ ఎ వెరీ ఆర్డినరీ లైఫ్ దట్ ఎ మ్యారీడ్ మ్యాన్ టైడ్ టు సపోర్టింగ్ ఎ లార్జ్ ఫ్యామిలీ వుడ్. ఒక 5 పిల్లలు ఉన్నారు, వాడికి తల్లి తండ్రి పిల్ల వీళ్ళందరికీ ఆడెంత కష్టపడుతున్నాడు, వీడు అదే పని చేస్తున్నాడు. వీడు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ వేస్టెడ్ బ్యాచులర్హుడ్. మరి వీడు పెళ్ళి అనే బంధనం లేకుండా ఏమిటి సాధించాడు? వీడు ఏమీ సాధించలేదు, వృధా చేసుకున్నాడు. హీ కంటిన్యూడ్, ఇన్ దట్ లైఫ్ దెర్ ఈజ్ నో టేకింగ్ ఆఫ్ ఎనీ రిస్క్స్ అండ్ నో రివార్డ్స్. అందులో వాడేమి సాహసాలు చేయలేరు, దాని ఫలితాలు పొందలేరు. కనీసం పెళ్లి చేసుకున్నవాడు వాడు సాహసం చేసి ఓ పెళ్లి చేసుకుని పిల్లల్ని పోషించి పిల్లాన్ని పోషించి వాడు రుజువు చేసుకున్నాడు తానేమిటో, తనకి ఎంత సామర్థ్యం ఉందో ఆ కష్టపడి వీళ్ళని చేశాడు. మరి బ్యాచులర్గా ఉన్నవాడు ఏమీ చేయలేనట్టు లెక్క. యాజ్ ఎ బ్యాచులర్ వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. సో నీవు బ్రహ్మచారిగా ఉండిపోతే దానికి భిన్నంగా నీవు జీవించాలి. We have all done this earning, saving and taking on family responsibilities for God knows how many lives. ఇన్ని జన్మల నుంచి మనం ఇలాగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళు జరిపించి పెన్షన్ తీసుకుని వస్తున్నాం. ఎన్ని జన్మల నుంచి ఇలా పడుతున్నాం దేవుడికే తెలియాలి, మనకు తెలియదు. మేబీ 84 lakhs యాజ్ బాబా సెట్. బాబా చెప్పినట్టుగా 84 లక్షల జన్మల సిలబస్. A bachelor has the opportunity to do something different, take risk, go against the convention and fulfill his heart's desire. ఇది తప్పదు. కుర్తులో పడిన అలాగా ఎలకలాగా గానుగది తిరిగినట్టు తిరుగుతున్నాం మనం. ఇలా దానికి ఇంత గడ్డి పడేస్తాడు, తిరగడమే అలాగా ఓడలా కంచి పట్టుకుని తిరగడమే. ఉదయం మొదలెడితే రాత్రి దాకా తిరగడమే. ఇలాగే జీవితాలు గడుపుతూ ఉన్నాం. కానీ ఒక బ్రహ్మచారి అనేవాడు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇలా గానుగద్దులాగా తిరగకూడదు. వాడు ఏం చేయాలి? కొత్త విషయం, కొత్త ప్రయోగం చేయాలి. దాని సంగతి ఏంటో చూడాలి. ప్రతివాడికి హృదయంలో కొన్ని కోరికలు ఉంటాయి, మనకి ఉంటాయి కోరికలు. చిన్నప్పుడు పుట్టగానే ఏమవుతామంటే నేను ఏదో ఫ్లూట్ వాయిస్తా అంటాడు. వాడికి ఫ్లూట్ వాయించి టైం ఎక్కడిస్తున్నాం కుర్రోడికి. పొద్దున సాయం దాకా కర్ర పట్టుకొని కంచియే. వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాగో రాత్రి పగలు అక్కడ ఏడుస్తాడు, ఉద్యోగం రాకముందు ఇక్కడ రాత్రి పగలు కోచింగ్ సెంటర్లో ఏడుస్తాడు. ఇంతే జీవితం. సో వాడిలో ఉన్న వాడి కోరికలు వాడితోటే చచ్చిపోతాయి. కానీ నువ్వు బ్యాచులర్ అనుకో, నీకు ఫ్రీడమ్ ఉంది కదా, అంత పెద్ద బాధ్యతలు లేవు కదా. కాబట్టి నువ్వు నీ ఆత్మ దేనికోసం ఏడుస్తుందో దానికి కొంత టైం కేటాయించి చూడొచ్చు కదా, ఓ రిస్క్ తీసుకోవచ్చు కదా. గో ఎగెనిస్ట్ కన్వెన్షన్ అండ్ ఫుల్ఫిల్ హిజ్ హార్ట్స్ డిజైర్. సంప్రదాయాన్ని పక్కన పెట్టి వాడికి లోపల హృదయంలో ఏది ఉందో దానికోసం తంటాలు పడచ్చు. ఈ షుడ్ గో ఆన్ ఎ వరల్డ్ పిలిగ్రిమేజ్ టూర్. ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ చూసి రావచ్చు. ఎన్ని మతాల్లో ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అని చూడొచ్చు.
ఆర్ గివ్ హిజ్ లైఫ్ ఇన్ సర్వీస్ టు హ్యుమానిటీ, మానవాళి సేవకి అంకితం చేసేయచ్చు జీవితాన్ని. ఆర్ సెర్చ్ ఫర్ సమ్ హయ్యర్ గోల్, సీక్, మెడిటేట్, పర్ష్యూ ద ట్రూ డిజైర్. ఆ లోపల రగిలేటువంటి ఆ ఆత్మ ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆఫ్టర్ ఐ పార్టెడ్ వేస్ విత్ హిమ్, నేను వాడు వెళ్ళిపోయాడు, వాడికి బొంబాయి దిగిపోయాడు, నాకు మాత్రం ఇది బుర్రలో తిరుగుతూ ఉంది. ఐ కెప్ట్ రిఫ్లెక్టింగ్ ఓవర్ అగైన్ ద ట్రూత్ ఆఫ్ హిజ్ వర్డ్స్. నిజమే కదా, ఇతని మాటల్లో ఎంత సత్యం దాగి ఉంది అనిపించింది. ద ఫైనల్ ఇన్సిడెంట్, ఇది రెండవ ఇన్సిడెంట్ సంఘటన. ద ఫైనల్ ఇన్సిడెంట్ విచ్ హెల్ప్డ్ మీ టేక్ ది ప్లంజ్ వాజ్ ఎ సాంగ్ బై మధుసూదన్ ఇన్ మరాఠీ. మూడవది ఏమిటి అంటే మధుసూదన్ మరాఠీ భాషలో ఒక పాట రాశాడు, అది రియల్ ఛాలెంజ్ నాకు విసిరింది. ద లైన్స్ ఆఫ్ ది సాంగ్ ఆర్ కోటి జనం ఏక్ లావా దవావరి, ఆ పాట, విచ్ బేసికల్లీ మీన్స్ ఆఫ్ ద ల్యాక్స్ ఆఫ్ లైఫ్స్ లివ్డ్ స్టేక్ వన్ లైఫ్ ఆన్ హిమ్. లక్షలాది జన్మలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, మనం అంతా చాలా లక్షల జన్మలు గడుపుతున్నాం. ఒక్క జన్మ ఆయన కోసం బెట్. ₹1,00,000 ఉన్నాయి, ₹1 టికెట్ కొందాం, ₹1,00,00,000 వచ్చే వస్తుంది, పోతే రూపాయి అయిపోద్ది కదా. దిస్ సాంగ్ హ్యాడ్ సచ్ ఏ సోల్ స్టర్రింగ్ ఎఫెక్ట్ ఆన్ మీ దట్ ఈవెన్ టుడే రేర్లీ ఏ డే పాసెస్ బై వేర్ ఐ డోంట్ రిమెంబర్ ది వర్డ్స్ ఆఫ్ దిస్ సాంగ్. ఆ పాట నాలో ఎంత తపన రగిలించిందంటే ఈ రోజుకు కూడా ఆ పాట తలుచుకొని రోజు లేదంటే నిజం. అది ప్రతిరోజు కంపల్సరిగా ఆ పాట నా బుర్రలో తిరుగుతూ ఉంటుంది. మై మైండ్ వుడ్ ట్రై టు ఫ్యాథమ్ ద డెప్త్ ఆఫ్ దీస్ వర్డ్స్ బై కంపేరింగ్ ఇట్ విత్ ది సిట్యుయేషన్ ఆఫ్ ఎ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్. ఈ పాట చూసాక నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. బ్యాంకులో డిపాజిట్ ఉందనుకుందాం. సపోజ్ ఎ పర్సన్ హ్యాడ్ 84 lakhs ఇన్ ద బ్యాంక్. 84 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది బ్యాంకులో అనుకుందాం. అండ్ సంబడి ఆస్క్డ్ హిమ్ ఫర్ ₹1, ₹1 కావాలని అడిగాడు. ఎవడో ₹1 ఇవ్వండి అని అడిగాడు. వుడ్ ద పర్సన్ హెజిటేట్ ఆర్ ఈవెన్ థింక్ ట్వైస్ బిఫోర్ పార్టింగ్ విత్ రూపీ, ఎస్పెషల్లీ ది పర్సన్ న్యూ విత్ ఎ డెఫినెట్ గ్యారంటీ దట్ హీ వుడ్ గెట్ ఎ హోల్ కింగ్డమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ రిటర్న్ ఫర్ దట్ రూపీ. ఆ ₹1 అడిగిన వాడు ఎవడో మామూలు వాడు కాదు, ఎవడో సద్గురువులు అటు వాడు అడిగాడు అనుకుందాం. నీకు ఒక పెద్ద రాజ్యం సంపాదిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత తృప్తి వస్తుందో, ఆ ₹1 ఇచ్చేస్తే అంత ఆనందం నీకు నేను ఇచ్చేస్తానని చెప్పాడు అనుకో, ఇస్తావా ఇవ్వవా? ఇన్ఫ్యాక్ట్ బాబా వాజ్ ఆస్కింగ్ అస్ ఆర్ మీ టు పార్ట్ విత్ ఈవెన్ లెస్ దెన్ ₹1 బికాజ్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ స్పెండ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్. చెప్తున్నాడు, నాకు ఇప్పటికే 40-50 ఏళ్ళు వచ్చేసి 30 ఏళ్ళ వరకు చదువుతూ ఉన్నాను, మిగిలినంతా ఉద్యోగం చేసాను. ఈ మిగిలిన టైమే ఆయన అడుగుతున్నాడు. ఒక చిన్న కథ జ్ఞాపకం వచ్చింది, అది చెప్పి ఇది కంటిన్యూ చేద్దాం. బాబా ఒక పాశ్చాత్య ప్రేమికురాలు తన ఫ్రెండ్ని తీసుకొచ్చి పరిచయం చేసింది. ఏదో మనం కూడా చేస్తూ ఉంటాం కదా, రండి కొత్త వాళ్ళని, బాబా వచ్చాడు తీసుకెళ్తాం. బాబా అప్పుడు ఏదో తింటున్నారు, ఏదో తింటున్నారు, సమ్ ఫ్రూటో మరి ఏదో తింటూ ఆ తినే తీసి ఆవిడకి పెట్టారు. ఆవిడ వద్దండి అంది. ఆవిడ బాబా కొంచెం ఆశ్చర్యం పెట్టి ఎందుకు వద్దు అని అడిగాను. అంటే ఒకడు తిన్న ఎంగిలి తినడం నాకు ఇష్టం లేదండి, నాకు అలవాటు లేదు. ఓహో అన్నారు. సరే మాటల్లో పెట్టమన్నారు. మాటల్లో పెట్టారు. నువ్వేం చేస్తున్నావు? ఆవిడ యుక్త వయసులోనే ఉంది, ఏ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండుంటాయి. ఏం చేస్తున్నావు? ఇంకేదో చదువుతున్నాను, నేను కోర్సు చేస్తున్నాను, ఆ కోర్సు పూర్తి అవ్వాలి, ఆ తర్వాత ఏం చేస్తాను? ఉద్యోగం చేస్తాను, ఆ తర్వాత ఏం చేస్తాను? పెళ్లి చేసుకుంటాను, తర్వాత పిల్లలకి అంటాను, ఆ తర్వాత అప్పుడు చివరిని భగవంతుడి గురించి నా జీవితం గడుపుతానన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, నీ జీవితాన్ని ఇన్ని రకాలుగా ఎంగిలి చేసినా నేను స్వీకరిస్తాను నేను, కానీ నీవు మాత్రం నా ఎంగిలిని స్వీకరించలేదు. గాడ్ నెవర్ రిఫ్యూజ్ చేశాడు. మనం ఇన్ని రకాలుగా ఈ జీవితాన్ని భగవంతుణ్ణి ప్రేమించడం కోసమే ఇచ్చిన జీవితాన్ని ఇన్ని రకాలుగా దాన్ని వర్చువల్గా సర్వనాశనం చేసి అప్పుడు ఆఖరినే ఎందుకు పనికిరాని శక్తియుక్తులన్నీ పోయి ఏం చేతగానప్పుడు ఇంకా పొద్దున సాయం దాకా బాబాయ్ నుండి నాకంటే వీడికి ఇంకో పని ఏం చేయలేడు వీడు. అంతే కదా, జవసత్వాలన్నీ ఉడికిపోయాక ఇంకేం చేస్తాడు?
ఆ జవతత్వాలు ఉన్నప్పుడు జీవితం అర్పిస్తేనే అప్పుడు. ఇక్కడ ఇది జ్ఞాపకం వచ్చిందన్నమాట. బాబా ఇక్కడ ఇతను చెప్పింది విన్నారా ఈ కథ మీరు? చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఆల్ 3 incidents helped convince my mind that it made sense to take a plunge. ఈ 3 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. ఏమైతే అవుద్ది, దుకేద్దాం బాబా సాగరంలోకి అని నేను డిసైడ్ చేసేసుకున్నాను. మై హార్ట్ ఆల్రెడీ న్యూ ఎట్ ఎ డీపర్ లెవెల్ దర్ ఆల్ వరల్డ్లీ అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్ అమౌంటెడ్ టు 0. నాకు మొట్టమొదటి నుంచి హృదయంలో ఒక అనుభూతి ఉండేది, ఇవన్నీ పనికిమాలినవి. తల్లి, తండ్రి, చెల్లి, బాసు, ఉద్యోగం ఇవన్నీ కూడా నిజం కాదు, ఇవి సున్నాలే అని నా లోపల ఒక ప్రేరణ మొట్టమొదటి నుంచి నాకు ఉండేది. ఇట్ వాజ్ నాట్ సో మచ్ మై ట్రైన్ టు ఫిగర్ అవుట్ వాట్ టు డూ యాజ్ ఇట్ వాజ్ ఎ బ్యాటిల్ బిట్వీన్ మై హార్ట్ అండ్ మై మైండ్. అది నా హృదయానికి మనస్సుకి మధ్యన సంఘర్షణ అన్నమాట ఇది. యాజ్ మై మైండ్ ఫౌండ్ రీజన్స్ టు గ్యాంబల్, ఇట్ అలౌడ్ మై హార్ట్ టు టేక్ ద ప్లంజ్ అండ్ సీక్ ఇట్స్ ట్రూ డిజైర్స్ విచ్ ఫర్ మీ ఈజ్ మేయర్ బాబాస్ లవ్. సో నా మనసు పర్మిషన్ ఇచ్చేసింది, హార్ట్ లోపలిని తాపత్రయపడుతోంది బాబా ప్రేమ సాగరంలో దూకి అవతలకు వెళదామని. మనసు ఆలోచించింది, పోన్లే ₹1 కదా వచ్చేది, 84 లక్షలు కదా, కుటే పర్వాలేదు. ఆ పర్మిషన్ ఇచ్చేగానే నేను దూకేశాను. అది జ్ఞాపకం ఉందని ఆది కైరాని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కన్విక్షన్, దృఢ విశ్వాసము అంటే డెఫినేషన్ చెప్పాడు. ఒక విషయం గురించి నీ హృదయం ఏదైతే చెబుతూ ఉందో మనసు కూడా అదే చెబితే ఆ విషయం పట్ల నీకు దృఢ విశ్వాసము ఉన్నట్టు, కన్విక్షన్. అది ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ ఇతను చెప్పాడనమాట. నా హృదయం ఆరాటపడుతోంది కానీ నా మనస్సు అది చిన్న క్యాలిక్యులేషన్ చేసింది, లాభసాటిగానే ఉంది కానీ గురు పోతే రూపాయి, కొండకి ఎంట్రీకి అంటాం కదా మనం, పోతే ఎంట్రీకి దిగిపోద్ది లేదా కొండ వచ్చేస్తుంది. సో ఆ మైండ్ క్యాలిక్యులేషన్కి అది కూడా సమర్థించింది, పోనీ రిస్క్ తీసుకో.